హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఈజ్ వెల్. మై నేమ్ ఇస్ జోష్. ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అనమాట. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశానికి చాలా అంటే చాలా పురాతనమైన చారిత్రక గొప్పదనం అయితే ఉంది. ముందుగా మన డీటెయిల్స్ లోకి వచ్చేస్తే, బౌద్ధ రామ గుహలు, వీటినే గుంటుపల్లి బుద్ధిస్ట్ కేవ్స్ లేదా జీలకర్రగూడు బుద్ధిస్ట్ కేవ్స్ అని పిలుస్తారు. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లాగా మారింది. ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలానికి చెందిన గుంటుపల్లి గ్రామ పంచాయతీ జీలకర్రగూడెం దగ్గరలో ఉన్నాయి. జీలకర్రగూడెం కామవరపుకోట నుంచి ఎగ్జాక్ట్ గా 8 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వస్తే, ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి, భారత ప్రభుత్వము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇంకా భారతీయ పురాతత్వ సర్వేక్షణ, రాతి గుహాలయాలు గుంటుపల్లి, ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉంటుంది. మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. టికెట్ వచ్చేసి మనిషికి 25 రూపాయలు. ఇలాంటి ప్లేసెస్ ని విజిట్ చేయాలంటే మన దగ్గర ఫుల్ ఎనర్జీ అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడానికి చాలా మెట్లు అయితే ఉంటాయి. అవన్నీ ఎక్కి దిగాలంటే మనకి చాలా శక్తి అయితే అవసరం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, పైన ఇక్కడ మనకి మంచినీళ్ళు అయితే దొరకవు. కాబట్టి మనం మనతో తీసుకెళ్ళడం అయితే చాలా మంచిది. ఈ ప్లేస్ అయితే చాలా మంచి లొకేషన్స్. ఇక్కడ ఫోటోషూట్స్ ఒకటి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఒకటి చాలా ఎక్కువ జరుగుతాయి. చూడండి, ఇక్కడ 2 దారులు ఉన్నాయి కదా, మనం ఏ వైపుకి వెళ్ళినా పైకి డెస్టినేషన్కే వెళ్తాము. సో ఏ వైపుకి వెళ్ళినా పర్లేదు, కానీ మనం వెళ్ళేటప్పుడు సాఫీగా వెళ్ళిపోయి దిగేటప్పుడు అన్ని చూసుకుంటూ రావచ్చు. ఇలా తిన్నగా వెళ్తే మనం డైరెక్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తాము. పైకి వెళ్ళేలోపు మనం ఈ బౌద్ధ క్షేత్రం యొక్క చారిత్రక ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. బుద్ధుని కాలం నుండే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఫాలోవర్స్ అయితే ఉండేవాళ్ళు. మొత్తం భారతదేశంలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బౌద్ధ మతాన్ని జీవన విధానంగా కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్లో బయలుపడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధ మత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి బౌద్ధ మత క్షేత్రాలలో భట్టిప్రోలు అన్నిటికంటే ప్రాచీనమైనది. ప్రస్తుతం మనం ఉన్న ఈ గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందింది. అంటే 3వ శతాబ్దానికే ఇవి చాలా ప్రముఖమైన బౌద్ధ క్షేత్రాలు. ఈ బోర్డు మీద వీటి యొక్క విశిష్టతను పొందుపరిచారు. కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఒక కొండ. ఈ కొండలో ఉన్న రాతిని వాళ్ళకి నచ్చినట్టు జీవనశైలిని కొనసాగించడానికి గుహలుగా మార్చుకున్నారు. ఇది మొత్తం రాతి కట్టడాలే. రాతిని గుహలుగా చెక్కుకున్నారు. కనిపిస్తున్నాయి కదా ఎంత బాగా చెక్కుకున్నారో. ఈ కొండలపైన ఉన్న బౌద్ధరామాలు చారిత్రకంగా చాలా ముఖ్యమైనవి. ఈ కొండ మీద చైత్య గృహాలు, ఆరామ మండపాలు, స్తూపాలు ఉన్నాయి. ఈ స్తూపాలలో ఒక దానిలో ధాతు కరడం దొరికింది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసం సమయంలో వరుసగా 5 సోమవారాలు ఇక్కడ తిరణాలు జరుగుతాయి. వీటిని గట్టు తిరణాలు అని పిలుస్తారు. ఇంకా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ గుహలన్నిటిని మనం వచ్చేటప్పుడు మీకు ప్రతి గుహని చాలా క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి పైకి వెళ్దాం, అక్కడ ఏముందో చూద్దాం. ఓకేనా? ఇది అంతా ఇసుకరాతి కొండ అంచులతో తొలచిన గుహల సముదాయం. ఈ గుహల్లోనే బౌద్ధ భిక్షకువులు నివాసం ఉండేవాళ్ళు. ఈ గుహలన్నీ కూడా ఒకదానికొకటి ప్రవేశ ద్వారము మరియు కిటికీలతో కలపబడి ఉన్నాయి. గుహలోకి రాతి నుంచి నీరు ఊరుతుంది కదా, ఆ నీరు, వర్షపు నీరు రెండు కూడా కాలువల ద్వారా వచ్చి ఆ గుహలో ఉన్న పగుళ్ళలో ప్రవేశిస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒకసారి ఓవర్ వ్యూ చూడండి. ఆ కొండ పైకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి చూస్తుంటే పైకి ఎక్కబడి పులుసు అయితే కారిపోయింది, కానీ పైకి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. ఈ క్షేత్రాన్ని బౌద్ధరామ క్షేత్రమే అని చెప్పుకున్నా, కానీ ఇక్కడ చాలా వరకు చర్చనీయమైన అంశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మహాభారతంలో పాండవులు వనవాసం చేస్తారు కదా, ఆ వనవాసం చేసిన సమయంలో ఇక్కడ కూడా వచ్చారని చెప్పేసి దానికి ఆధారంగానే ఇక్కడ భీముని పాదం ఉందని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. అలాగే ఈ ఇటుక చైత్యం అమరావతి, జగ్గయ్యపేట మొదలగు క్షేత్రాల్లోని చైత్యాలయాలని పోలి ఉన్నందున ఇవి 2వ శతాబ్ద కాలానికి నిర్మింపబడి ఉండవచ్చునని ఒక అంచనా ఉంది. అలాగే ఇప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇది శిథిలమైపోయిన మండపంలోని ఒక స్తంభం. ఇంకా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి అన్ని కూడా ఇటుక చైత్యాలు, స్తూపాలు. ఇంక ఇప్పుడు కింద కనిపిస్తున్నాయి కదా, ఇవి కుండీలు. వీటిలో ఇక్కడ ఏనుగులు ఉండేవంట. ఆ ఏనుగులు ఈ కుండీలో నీళ్ళనే తాగేవి. అలాగే ఆ ఏనుగులను ఈ పక్కనున్న రాతి స్తంభాలకి కట్టేవాళ్ళు. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఖాళీ ప్రదేశం, ఇదే శిథిల మండపం. పూర్వం బౌద్ధులకు సమావేశ మందిరం ఇదే. అండ్ ఇలా కనిపించేదే రాతి స్తూపం, స్టోన్ స్తూప. ఇది 2వ శతాబ్దానికి చెందిన స్తూపం. దీని పై భాగం అంతా రాతి పలకతో కప్పబడి ఉంది.
19వ శతాబ్ద కాలంలో దీనిలో కొంత భాగం తవ్వకాలు జరిపారు. ఎందుకంటే దీనిలో నిధులున్నాయని దీన్ని తవ్వి నాశనం అయితే చేశారు. ఈ రాతి స్తూపం ఎత్తు 2.62 మీటర్లు, వ్యాసం 4.88 మీటర్లు. ఇలా కనిపిస్తుంది కదా, ఇదే కోనేరు. ఇది చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు అనేవి పైకి ఊరుతా ఉంటాయి. ఇక్కడ జీవనం సాగించిన బౌద్ధులంతా ఈ రాతి నుంచి ఊరిన జలాన్ని తాగేవాళ్ళు. ఒకప్పుడు వర్షాకాలాల్లో ఈ కోనేరు నుంచి నీళ్లు జలపాతం లాగా మెట్ల మీద నుంచి కింద వరకు పారేవి. ఇంకా ఇవే మొక్కుబడి స్తూపాలు, ఓటివ్ స్తూపాస్. ఈ మొక్కుబడి స్తూపాలు ఈ కొండ మీద వివిధ రకమైన ఆకృతిలో ఉంటాయి. ముఖ్యంగా గుండ్రంగా సుమారు 60 మొక్కుబడి స్తూపాలు ఉన్నాయి. ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మొక్కుకునే వాళ్ళు అంటే ఎలా అంటే పిల్లలు లేని వాళ్ళు, లేదా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు, ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఆ మొక్కుబడి స్తూపాలలో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి వాళ్ళ మొక్కులను మొక్కుంటారు. అలాగే ఈ స్తూపాల మీద ఈ చిహ్నాలు చూడండి. ఈ చిహ్నాలే వాళ్ళకి సాంకేతిక చిహ్నాలు, వాళ్ళ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి. అలాగే ఇవన్నీ కూడా వృత్తాకార స్తూపాలు, మొక్కుబడి స్తూపాలు. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నది ఈ క్షేత్రం యొక్క ప్రధాన ప్రదేశం. అదే ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్తూపము, సర్క్యులర్ బ్రిక్ స్తూప. ఇదే ఈ క్షేత్రానికి చివరిది, ప్రత్యేకమైనది, ముఖ్యమైనది. ఇది మొత్తం కూడా రాతి కట్టడమే. అలా కనిపిస్తుంది కదా, అది మొత్తం ఇటుకతో కట్టినది. దాని లోపల ఉన్నది మొత్తం పాలరాయితో కట్టిన స్తూప చైత్యము. దీని లోపలికి వెళ్లే ముందు ఒకసారి చుట్టూ తిరిగి చూద్దాం. ఇదే కొండకి తూర్పు చివర. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చివర్లకు వెళ్ళినప్పుడు చివర వీటికి రక్షణ మార్గం అయితే ఉంది, కానీ కొన్ని చోట్ల విరిగిపోయినట్టున్నాయి. ఎక్కడి నుంచి పడితే ఇంకా కష్టం. సో అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చైత్య గృహం యొక్క పొడవు 17.6 మీటర్లు, దీని వెడల్పు 4.42 మీటర్లు. అలాగే దీని లోపల ఉన్న వృత్తాకార స్తూపం ఉంది కదా, దాని వ్యాసం 11 మీటర్లు. స్తూపం యొక్క ఎత్తు 7 నుంచి 8 అడుగులు అయితే ఉంటుంది. ఇదే ప్రవేశ మార్గము. మనం కూడా ప్రవేశించేద్దారండి. ఈ స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణా పదం ఉంది. ఇప్పుడు మనం తిరుగుతున్నాం కదా, ఇదే ఆ ప్రదక్షిణా పదం. అలాగే ఈ స్తూపం కింద నుంచి పైకి కూడా మొత్తం పాలరాయితోనే నిర్మించారు. దీని యొక్క ఎత్తు 8 అడుగులు ఉంటుంది. ఆ పైన కొన వరకు అయితే 9 అడుగుల వరకు వస్తుంది. ఇదే వృత్తాకార స్తూప చైత్యము. ఇంకా ఇక్కడితో 70% పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం చూడాల్సింది గుహలు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. అదే రాక్ కట్ టెంపుల్. అది మనం కిందకి దిగేటప్పుడు చూస్తాము. ఇంకెలా ఒకసారి చూడండి. ఈ చివరికి వస్తే ఇది కొండ పై భాగం కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ ఊరు కనిపిస్తుంది కదా. ఈ ఊరు పేరే జీలకర్రగూడెం. ఆ కనిపించేదే జీలకర్రగూడెం హై స్కూల్. అలాగే ఈ పక్కకు చూస్తే మనకు ఆ టవర్లు కనిపిస్తున్నాయి కదా, అది అల్లంచెర్ల. అలాగే ఒకసారి చూడండి, ఈ వృత్తాకార స్తూప చైత్యం నుంచి ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు సమయం వచ్చేసి 5 కావస్తుంది, సూర్యాస్తమయం. ఈ క్షేత్రం దగ్గర టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సాయంత్రం 5 గంటలు అయితే ఇంకా పైకి ఎవరు రాకూడదు. ఎందుకంటే కొండ కదా, కొంచెం ప్రమాదకరమైన జంతువులు, పాములు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ పైన సెక్యూరిటీ అయితే ఉంటారు. సమయం 5 అయితే ఇంకెక్కడ ఉంచరు, వాళ్ళ కిందకే వెళ్ళిపోమని చెప్తారు. నవంబర్లో అయితే ఇది మొత్తం చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు తిరునాళ్ళు జరుగుతాయి. ప్రతి సోమవారం జరుగుతాయి. 3వ సోమవారం చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు కూడా పగలు మాత్రమే ఉంటాయి తిరునాళ్ళు అనేవి. రాత్రి సమయాల్లో ఇక్కడ అసలు తిరునాళ్ళు అనేవి కాదు కదా, పైకి ఎవరు ఉండరు, రారు. ఎందుకంటే ప్రమాదకరం అని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు మనం వచ్చింది ఇది బౌద్ధ ఆరామాలు, స్మాల్ మానెస్టరీ. ఇది మొత్తం రాతి కొండని అంచుల్ని తొలిచి గుహలుగా నిర్మించుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, ఇది మొత్తం రాళ్లను వాళ్ళు చెక్కి గుహలుగా, ఆ గుహలని గదులుగా ఏర్పరచుకున్నారు. ఇలా కనిపిస్తుంది కదా, ఇది ఒక గది. అలాగే ఇది మొత్తం వాళ్ళు కూర్చోవడానికి, వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి. ఈ పైన ఇది ఒక మెట్టు పైకి ఉంటుంది. ఈ గది కొంచెం స్పెషల్ అన్నమాట. ఈ గుహ, దీనిలో వాళ్ళ గురువు గారు ఉంటారంట, అంటే వాళ్ళ ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళకు మాత్రమే స్పెషల్ అన్నమాట. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకే కొంచెం పైకి ఉంటుంది. ఇంకా పైన మనం చూడాల్సినవన్నీ అయిపోయాయి. ఇంకెక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదాం. కింద మనం చూడవలసిన చాలా గుహలు ఉన్నాయి. ఆ గుహల తర్వాత రాక్ కట్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా చూసి ఇంకక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదాం. సమయం కూడా 5 కావస్తుంది. ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు, కిందకి వెళ్ళిపోదాం. ఇలాంటి ప్రదేశాల్లో పాములు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. పాములు కూడా ప్రమాదకరమైనవి ఉంటాయి. పొడపాములు అంటారు కదా, అదే రక్తపింజర్లు, అవి కట్ల పురుగులు చాలా ఎక్కువ ఉంటాయి. తాచుపాములు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ గుహలన్నిటిలో ఎలుకలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఎలుకలు తినడం కోసం పాములు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంతేకాదు ఇలాంటి గుహల్లో గబ్బిలాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి.
కానీ ఇవి సందర్శిత ప్రదేశాలు కాబట్టి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వీటన్నిటిని మంచిగా చూసుకుంటారు. ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవే గుహలు. ఈ గుహల్లోనే వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. ఇవి చాలా ప్రసిద్ధమైనవి, ప్రాచీనమైనవి. వీటిని 3వ శతాబ్దంలో వాళ్ళు నిర్మించుకున్నారు. వీటి కట్టడం చూడండి, వీటి మెట్లు ఇవన్నీ కూడా రాతితోనే కట్టారు. ఇవన్నీ వాళ్ళు రాతి మీదే చెక్కారనమాట. వాటి డిజైన్ చూడండి ఎంత బాగా చెక్కున్నారో. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇవి అసలు పాడవలేదు, అలాగే ఉన్నాయి. ఆ కనిపించే రంధ్రం ఉంది కదా, ఆ రంధ్రం ఎందుకంటే ఈ గదిలో ఉన్న వాళ్ళు ఆ గదిలో ఉన్న వాళ్ళు చూసి మాట్లాడుకోవడానికి ఆ రంధ్రాన్ని పెట్టుకున్నారు. ఇంకా ఈ మెట్లకి ఈ స్తంభాలు చూడండి, అసలు ఎంత మంచి ఆర్కిటెక్చరో, ఎంత గొప్పగా చెక్కారో. ఈ రాతిని ఇప్పుడున్న ఇంజనీర్లు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఇంత మంచిగా కట్టలేరేమో, అంత అద్భుతంగా చెక్కారు ఇదంతా. వీటిని గుహలుగా ఏర్పరచుకుని ఈ పక్కన ఉంది కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్. వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు ఈ రాయి కింద సమావేశం అవడానికి ఈ ఖాళీ ప్రదేశాన్ని ఉంచుకున్నారు. ఇంకా ఇక్కడతో బౌద్ధరామ గుహలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది రాతి గుహాలయం. ఈ రాతి గుహాలయాన్ని రాక్ కట్ టెంపుల్ అని పిలుస్తారు. వచ్చేసాం, ఇదే రాతి గుహాలయము. అలా కనిపిస్తుంది కదా, అది రాతి గుహాలయ ముఖద్వారం. ఇంతకు ముందు అయితే వీటికి గేట్లు అయితే ఉండేవి కాదు, ఇప్పుడైతే వాటిని కాపాడుతున్నారు. కనిపిస్తుంది కదా, ఇక్కడ నంది ఉంది. నంది ఉందంటే ఇది పక్క శివునికి సంబంధించిన ఆలయమే కాబట్టి దీన్నే ధర్మలింగేశ్వర స్వామి గుహాలయం అంటారు. ఆ ముఖద్వారం చూడండి ఎంత మంచిగా చెక్కారో. ఈ ధర్మలింగేశ్వర స్వామి గుహాలయం లోపల పైకప్పు రాతితో చెక్కబడిన దూలాల్లాగా కనిపించే అతి పురాతనమైన నమూనాలు అయితే ఉన్నాయి. అందుకే లోపలికి ఎవరిని వెళ్లకుండా గేటు పెట్టి గేటుకి తాళం వేశారు. అలాగే లోపల ప్రదక్షిణ మార్గం కూడా ఉంది. ఇంకా మనం కిందకైతే వచ్చేసాం. ఇక్కడ ఇంకొక చిన్న గుహ అయితే ఉంది. ఇక్కడ కూడా వెళ్ళి ఇది కూడా చూసి ఇంకా వెళ్ళిపోదాం. ఓపిక అయితే అయిపోయింది. ఇక్కడనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న జీలకర్రగూడెం, కంటంనేనివారిగూడెం గ్రామాల్లో కూడా మరికొన్ని బౌద్ధ రామాలు అయితే కనుగొన్నారు. కానీ అవి ఇంత ప్రసిద్ధమైనవి కాదు, ఇంత పెద్దవైతే కూడా కాదు. ఇంత గొప్ప చారిత్రక క్షేత్రమైన ఈ గుంటుపల్లి బౌద్ధరామ గుహలు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ అనుభూతి ఎలా ఉందో నాకు కూడా తెలుస్తుంది. ఇంకా ఇదే ఇక్కడ ఉన్న వాటిలో చివరి గుహ. ఈ గుహలో మాత్రం గబ్బిలాలు, ఎలుకలు చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అసలు అన్ని గుహలు తిరిగా ఎక్కడా కూడా అంత స్మెల్ రాలేదు. ఇక్కడికి రాగానే ఆ స్మెల్ చూసి ఒక్కసారి వామిటింగ్స్ అయితే వచ్చేసినాయి. అయినా ధైర్యం చేసి మీకోసం వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే స్మెల్లో, వామ్మో అసలు తట్టుకోలేము, అంత దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం చాలా బెటర్. ఇక్కడ అసలు ఉండాలనిపించలేదు. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి అయితే అర్జెంట్గా వెళ్ళిపోదాం. ఇంకా స్మెల్ అయితే తట్టుకోలేకపోతున్నాం. ఒకసారి చూడండి ఈ ఓవర్ వ్యూ మొత్తం. ఇది ఒక ఎత్తైన కొండ, దీని లోపల గుహ ఉంది. ఈ గుహలో అయితే చాలా దరిద్రమైన స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా మనం కిందకైతే వచ్చేసాము. ఇదే టికెట్ కౌంటర్. ఇంకా దీన్ని చాలా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఈ టికెట్ కౌంటర్ నుంచి ఈ బ్యాక్ మొత్తం ఇదంతా గార్డెన్ అయిపోతుందంట, పూలతోట అయిపోతుంది. ఇప్పుడు ఈ కొత్తగా కడుతున్నారు కదా, దీనిలో ఒక రూమ్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంట, ఇంకొకటి వెయిట్ చేయడానికి లేదా రిలాక్స్ అవ్వడానికి. ఇంకా ఆ పక్కన ఇంకొకటి కనపడుతుంది కదా, అది ఒక రూమ్ ఏమో టికెట్ కౌంటర్, ఇంకొకటి వచ్చేసి సెక్యూరిటీ కంట. టాయిలెట్స్ అయితే కొంచెం కింద ఉన్నవి, అవి చాలా నీట్గా ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇలాంటి ప్రసిద్ధిగాంచిన క్షేత్రాలు మనం కాపాడుకోవాలి. పైకి ఎక్కి దిగేసరికి షర్ట్ అయితే తడిసిపోయింది, ఫుల్ స్వెట్ అయితే వచ్చింది. కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక మార్గము. దీని నుంచి కూడా మనం పైకి కిందకి వెళ్ళొచ్చు. దిగేటప్పుడు ఈ మార్గం గుండా రావచ్చు, కానీ ఎక్కేటప్పుడు ఎక్కకూడదు. ఓకే, మీ అందరికీ ఈ గుంటుపల్లి బౌద్ధరామ గుహలు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share, subscribe and hit the bell icon, and please support to me.